వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహుల్ రాపాక. ఇదైతే మనకి సిరీస్ 5 పార్ట్ 2 స్విమ్మింగ్ పూల్ది పార్ట్ 2 సిరీస్. సో ఈ సిరీస్లో మనం ఏం చేయబోతున్నామంటే స్విమ్మింగ్ పూల్లో వాటర్ వేస్తాం, ఇంకా ఇక్కడ కొంచెం ప్రొటెక్షన్గా కింద పడకుండా అది, అండ్ ఎంట్రన్స్ గేట్ అయితే కడతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాటర్ నింపేద్దాం. ఇక్కడ నేను ఐటమ్స్లలోకి వెళ్ళి వాటర్ తీసుకున్నా. సో ఫస్ట్ నేను ఇట్లా చేసి పైన అంతా ఇట్లా వేసేసుకుంటే ఈజీ ఉంటుంది వాటర్ పోసుకోవడానికి. సో అందుకని నేను ఇట్లా చేసేస్తున్నా. మళ్ళీ ఇదంతా తర్వాత తీసేయాలి. సో దీని మీద మనం వాటర్ పోసుకుంటే బాగుంటుంది. మళ్ళీ వీటిని డిలీట్ చేసినా ఏం కాదు. సో ఇప్పుడైతే నేను హాఫ్ అయిపోయింది, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ ఎంత మస్తు తగ్గించేసినాం ఫస్ట్ కంటే. ఫస్ట్ మొత్తం ఉండేది కానీ ఇప్పుడు కొంచెమే ఉంది. ఫస్ట్ నేను కార్నర్స్ అన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. సో వీటి మీద మనం వాటర్ పోసుకోవచ్చు కార్నర్స్కి. ఇట్లా అక్కడక్కడ మిడిల్లో రాకపోతే వాటర్, మిడిల్లో అక్కడక్కడ రావు వాటర్. సో అప్పుడు మళ్ళీ వేసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడైతే చాలా ప్లేస్లలో వాటర్ ఇంకా చక్కగా సెట్ కాలే. మొత్తం అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం మొత్తం అయిపోయింది. ఇట్లా వస్తుంది మనకు బయటికి. సో ఇప్పుడైతే నేను అప్ సైడ్ ఉన్న డిలీట్ చేసేస్తున్నా అంతా. ఆ వెట్టు ఫ్లోట్ కాకుండా అట్లనే ఉంటాయి. చాలా ప్లేస్లలో బ్లాక్స్ డిలీట్ అయిపోతున్నాయి. అక్కడ నేను మళ్ళీ బ్లాక్స్ పెడతా. వైట్ కలర్ ప్లేసెస్లో చాలా బ్లాక్స్ రిమూవ్ అయిపోయాయి. సో ఇప్పుడైతే నేను కన్స్ట్రక్షన్ దానికి వెళ్ళి వైట్ బ్లాక్ అయితే తీసుకున్నా. ఇక్కడ చాలా హోల్స్ వచ్చినాయి. సో అవన్నీ ఫిల్ చేసేస్తే మన స్విమ్మింగ్ పూల్ అయితే రెడీ. ఇక్కడ స్టెప్స్ పెట్టాలి. స్టెప్స్ కూడా నేను కన్స్ట్రక్షన్లో థిన్ బ్లాక్ స్లాబ్తోనైతే పెడుతున్నా. ఇట్లా వచ్చేస్తుంది. ఈ నుంచి అయితే ఎంట్రన్స్, ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్స్కి వెళ్ళి ఇక్కడ నుంచి ఒక రీలింగ్ లాంటిది తీసుకొని జస్ట్ ఈ నుంచి ఏడు వరకు, ఎందుకంటే ఇక్కడ కొంచెం వాటర్ ఉంటే స్లిప్ అవుతారుగా. సో మనకైతే కొంచెం అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఎంట్రన్స్ కడతాం. మొత్తం అయిపోయింది. ఇక్కడ కొంచెం ఎంట్రన్స్ ఇక్కడ బ్లాక్ అయిపోతుంది మళ్ళా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జిట్ కావడానికి ఉండదు, ఒకటే సైడ్ ఎగ్జిట్ ఉంటుంది ఒలంపస్లో కూడా. ఇక్కడనైతే మనం ఇది పెడుతున్నా, ఇది పెట్టొద్దిడా, ఇక్కడ పెడుతున్నా. మనకు ఎంట్రన్స్ కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది, లైక్ స్లిప్పర్స్ అక్కడ పెట్టడానికి, స్లిప్పర్స్ షూస్ పెట్టడానికి కొంచెం స్పేస్ లాగా ఉంటుంది. అదైతే మనం క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు. ఇదైతే ఎంట్రన్స్, మనకి ఎంట్రన్స్. సో దీని పైన కూడా ఉంటుంది, ఒకవేళ రెయిన్ పడితే ప్రాబ్లం అవుతుంది ఇక. సో ఇక్కడైతే మనం చాలా లెంత్ ఎక్కువ పెట్టేస్తున్నాం. ఇదైతే లాస్ట్ సిరీస్, అంటే ఇది కొంచెం చిన్నదే.
తర్వాత 1 ఎపిసోడ్ సిరీసెస్ అని స్టార్ట్ చేస్తా. నేను ఒక్కటి చేస్తే వాటర్ ఇక్కడ పోసేసిన మిస్టేక్లో. ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ నుంచి అయితే రీలింగ్ స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ కొంచెం సేఫ్టీ లాగా ఉందిగా, ఇదైతే వాళ్ళు స్లిప్ అయ్యి కింద పడకుండా వేస్తున్నా. ఇట్లా అయిపోయింది. ఇప్పుడు స్టేర్ కేస్ అయితే కడదాం. ఫస్ట్ నేను ఇట్లా చేస్తా. ఫస్ట్ ఒక సైడ్ బిల్డ్ చేసుకొని ఇంకొక సైడ్ మెల్లగా బిల్డ్ చేసుకోవచ్చు. సో అందుకని నేను ఇట్లా ఒక సైడ్ ఫస్ట్ బిల్డ్ చేసుకున్నాకనే ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయింది. ఇంకో ఇట్లా కనెక్టెడ్ స్టెప్స్ చేసేసి ఇక్కడ కొంచెం ప్రొటెక్షన్ లాగా ఇట్లా కట్టేస్తే మొత్తం అంతా అయిపోతుంది. అండ్ స్టెప్స్ మీద మనకి రెయిన్ పడుతున్నప్పుడు వాటర్ అయితే ఖచ్చితంగా పడతాయి. సో ఒలింపస్లో అయితే ఇట్లా ఉండదు, వాళ్ళు ఇట్లా కట్టరు, వేరేలాగా కడతారు. ఇదైతే మనకి మైండ్ క్రాఫ్ట్ కాబట్టి ఇట్లా కడుతున్నా నేను. సో ఇక్కడ నుంచి అయితే స్టెప్స్కి అయితే ఎంట్రన్స్. ఇక్కడ కింద నుంచి ఏం చేయట్లే నేను, జస్ట్ ఈ నుంచే కనెక్షన్ ఇచ్చేస్తా. ఇట్లా స్టెప్స్ కిందికి వెళ్తున్న కొద్ది చాలా బ్లాక్స్ పెట్టాలి. సో ఇక్కడైతే నేను చాలా బ్లాక్స్ పెట్టేస్తున్నా. ఇక్కడ చాలా బ్లాక్స్ మిస్ చేసేసిన నేను యాక్చువల్గా. సో ఇప్పుడైతే ఆ బ్లాక్స్ ఎక్కడెక్కడైతే నేను ఫిల్ చేయలేదో అక్కడ కొన్ని ప్లేసెస్లోనైతే ఫిల్ చేస్తున్నా. ఇట్లా చిన్న ఎంట్రన్స్ లాగా కట్టేసిన. ఇప్పుడైతే రెయిన్ పడకుండా కూడా మనకి ఒక కవర్ లాగా చేస్తున్నా. ఇక్కడేమో కొంచెం ఇట్లా పెడితే బాగుంటుంది. ఇంకా దీనికి పైనుంచి ఇక్కడ కూడా రెయిన్ పడి జారకుండా స్లిప్ అవ్వకుండా పెట్టేస్తే అయిపోతుంది. రూఫ్ పెట్టినాక ఇంకా ఈ పార్ట్ అక్కడితోనే ఎండ్ అయిపోతుంది. నాకు తెలిసి రూఫ్ పెట్టినాక ఏమైనా ఐడియాస్ వస్తే ఇంకా అవి కూడా చేద్దాం. రూఫ్ అయితే హాఫ్ అంతా అయిపోయింది. ఇక్కడ కూడా ఇట్లనే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఒక్క సైడే ఇట్లా ఉంటుంది, ఎందుకంటే అచ్చే స్టేర్ కేస్ వచ్చిందిగా. ఇటు సైడ్ ఏమో ఇట్లా వస్తుంది. ఇట్లనే ఇది అయిపోయాక ఇంకా ఇట్లా ఎంట్రన్స్ నుంచి ఇట్లా వెళ్ళంగానే ఇక్కడ ఒక మీటింగ్ ఏరియా, ఇక్కడ మీరు అట్లా తీసుకునేటట్టు ఉంటుంది. తర్వాత స్విమ్మింగ్ పూల్కి వెళ్ళక ముందు బాత్ చేయాలి. అదే ఒకసారి షవర్ దగ్గర బాత్ చేయాలి కదా, ఆ బాత్కి ఇక్కడ కొంచెం వాష్రూమ్స్ వెతికి స్టెప్స్ పెట్టడం మర్చిపోయాను నేను. ఇప్పుడైతే పెట్టేసిన. ఇట్లా వెళ్ళిపోవచ్చు. అరే ఇప్పుడు మనం మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మనకి ఇక్కడ. కొంచెం స్పేస్ తక్కువ కాగానే బయటకు వచ్చేస్తున్నాయి ఇవైతే. ఇట్లా అయితే పెట్టేసిన. ఇక్కడ కొంచెం కొంచెం ఇట్లా పెట్టిన. ఇక్కడ కూడా కొన్ని గ్లో బ్లాక్స్ అయితే పెడదాం. ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్.
ఇక్కడ వాల్ని బ్రేక్ చేసి ఇక్కడ ఒకటి అండ్ స్విమ్మింగ్ పూల్ లోపట్ల ఇన్సైడ్ ఆఫ్ ద స్విమ్మింగ్ పూల్ కూడా పెట్టేద్దాం. ఇట్లా అయితే గ్లో కొంచెం ఎక్కువ అవుతుంది. ఇట్లా అయితే మనకు వచ్చేస్తుంది. కొంచెం వాటర్ కొంచెం గ్లోగా కనిపిస్తాయి. సో ఇప్పుడైతే మనం పైనుంచి అయితే వాటర్ పోసుకున్నాం. అక్కడక్కడ కొంచెం పైన ఎంటీగా ఉంది కదా, అక్కడ కూడా వాటర్ వేసేసుకుంటే కొంచెం బాగుంటుంది. మళ్ళీ ఫ్లోట్ అవ్వకుండా ఫామ్ అయిపోయినాయి. ఇట్లా 1 స్టెప్ వేయగానే వాటర్ కనిపించేస్తాయి మనకి. అండ్ ఇక్కడ కొంచెం ఇంకా మంచిగా కనిపించడానికి నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ వైట్ బ్లాక్ని తీసుకొని వేరే స్టెప్ వేస్తున్నా. సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ కూడా వేద్దాము. సో అదైతే ఇట్లా వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి అంతే ఇంకా. సో ఇక్కడ అయితే డోర్ పెట్టేస్తే కన్స్ట్రక్షన్స్కి వెళ్ళి డోర్ని సెలెక్ట్ చేసుకొని నేనైతే లెదర్ డోర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇట్లా డోర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు వర్షం వచ్చినా ఏం కాదు. ఇక్కడ కొంచెం బార్డర్ లాగా పెడితే ఇంకా బాగుంటుంది. పైన ఏం లేకుండా ఎంటీగా కనిపిస్తుంది ఇక, అందుకని నేను ఇట్లా పెట్టినా. సో ఇటు సైడ్ కూడా అట్లనే ఇక్కడ కొంచెం క్లోజ్ పెడదాం. సో ఇక్కడతోని అది ఎండ్ అయిపోయింది. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదో తొందరగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చకపోయినా షేర్ చేయండి అందరికీ. ఒకవేళ మీకు నచ్చకపోతే వాళ్ళకి నచ్చవచ్చు, మీకు నచ్చితే వాళ్ళకి కూడా నచ్చవచ్చు. సో నెక్స్ట్ సిరీస్లో కలుద్దాం. బాయ్ బాయ్.